రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. పలు కంపెనీల సీఈఓలతో ఇద్దరు నేతలు భేటీ అవుతున్నారు. ఇప్పటివరకు 37,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద కంపెనీలు సీఎం సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అత్యధికంగా అదానీ గ్రూప్ రాష్ట్రంలో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో 4 MOUలు కుదుర్చుకుంది. అదనపు వనరుల సమీకరణపై దృష్టి పెట్టాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పెండింగ్ బకాయిలు వసూలుకు కార్యాచరణ రూపొందించుకుని నిధులు రాబట్టాలని సూచించారు. సెక్రటేరియట్లో ఆర్థిక శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు పరిశ్రమలు, గనులు, భూగర్భ వనరులు, హౌసింగ్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు, HMDA, TSISC ఉన్నతాధికారులతో అదనపు వనరుల సమీకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు బట్టి విక్రమార్క. ఈ నెలాఖరులో రైతుల ఖాతాల్లో రైతు బంధు వేస్తామన్నారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్నారు. 2 లక్షల రుణమాఫీని దశల వారీగా చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు తుమ్మల. నిజామాబాద్ జిల్లా నందిపేటలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నల్గొండ ప్రజలు తనపై పెద్ద బాధ్యత పెట్టారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినట్టు కాంగ్రెస్ సర్కారులో తిరగాల్సిన అవసరం లేదన్నారు. నల్గొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి. తర్వాత జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో సమావేశమై పెండింగ్ పనులను సమీక్షించారు. మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. ఈ నెలాఖరు వరకు మేడారం జాతర పనులు 100% పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం వరదలతో మేడారం చిన్నాభిన్నమైందన్నారు మంత్రులు. జాతర పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 75 కోట్ల రూపాయలు విడుదల చేశారని చెప్పారు. గత ప్రభుత్వం మేడారానికి 200 కోట్లు కేటాయిస్తామని మాట తప్పిందన్నారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ జాతర పనులు కొనసాగుతున్నాయని అన్నారు. పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు మంత్రులు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. NSCI స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఖరారు చేసింది. మొదట అద్దంకి, బల్మూరి వెంకట్ పేర్లు తెరపైకి వచ్చినా అనూహ్యంగా అద్దంకి దయాకర్ పేరును తప్పించింది. ఆ ప్లేస్లో మహేష్ కుమార్కు అవకాశం ఇచ్చారు. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ ఇవాళ ఉదయం 11 గంటలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 29న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ చేపట్టనున్నారు. ఎన్నికలు విడివిడిగా జరుగుతుండటంతో కాంగ్రెస్కు 2 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి మహేష్ కుమార్ గౌడ్. తనకు అవకాశం ఇచ్చిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా గొంతునై అసెంబ్లీలో వినిపిస్తామని చెప్పారు. పదవిని వినియోగించుకుని ప్రజలకు మరింత దగ్గరవుతానని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా పార్టీకి విధేయుడిగా పనిచేస్తానని అన్నారు అద్దంకి దయాకర్. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు. పార్టీ కోసం సారంగా ఉంటారని చెప్పారు అద్దంకి. తనకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉండొచ్చని భావిస్తున్నా అన్నారు. తన పట్ల అధిష్టానం సానుకూలంగా ఉందని చెప్పారు. స్టేట్ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించే విషయంపై కూడా పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. పార్టీ ఆఫీస్ బేరర్లలో కొందరిని మార్చడం, అదనంగా మరో ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సరిగా పనిచేయని జిల్లా అధ్యక్షులపై వేటుపడే అవకాశం కనిపిస్తోంది. అయితే పార్టీలో ఏం జరుగుతుందనేది కిషన్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగించుకుని వస్తే ఒక క్లారిటీ రానుంది. స్టేట్ బీజేపీ కార్యాలయంలో ఇవాళ మీడియా వర్క్ షాప్ నిర్వహిస్తామని ప్రకటించింది పార్టీ మీడియా విభాగం. పార్టీ బలోపేతంతో సహా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శిక్షణ ఇవ్వనున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలపై ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ చేసేలా ప్రణాళికలు రూపొందించనుంది బీజేపీ. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 2 కూలీలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మిషన్ పని చేసుకునే మామిడి రమేష్, నాంపల్లి నవీన్ అడ్డగుంటపల్లి ప్రాంతంలోని కల్లు డిపోలో మద్యం సేవించిన తర్వాత బయటకు వచ్చి కింద పడిపోయారు. స్థానికులు గమనించి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే 2 మృతి చెందినట్టు డాక్టర్లు గుర్తించారు. ఎన్టీఆర్ నగర్కు చెందిన రమేష్కు భార్య, కొడుకు, కూతురు ఉండగా అడ్డగుంటపల్లి ప్రాంతానికి చెందిన నవీన్కి ఇంకా వివాహం కాలేదు. గోదావరిఖని 1 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయోధ్య రామాలయానికి రామల్లా విగ్రహాన్ని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరలించింది. బాలరాముడి విగ్రహాన్ని అయోధ్య ప్రధాన ద్వారం నుంచి కాకుండా హనుమాన్ గుడి ఆలయం నుంచి ట్రక్లో తీసుకొచ్చారు. రామ్లల్లా విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం పరిసరాలు జై శ్రీరామ్ నినాదంతో మార్మోగాయి. తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్తగా విగ్రహం వెళ్లే మార్గంలో ప్రజలను నిలిపివేశారు పోలీసులు.
కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీల చరిత్ర అవినీతిమయమన్నారు ప్రధాని మోడీ. ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేరళ పర్యటనలో భాగంగా బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేశంలో పేదరిక నిర్మూలనకు బీజేపీ కృషి చేస్తుందన్నారు మోడీ. దేశ భవిష్యత్తుపై బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. అంతకుముందు కేరళలోని త్రిశూరులోని గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు ప్రధాని. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్లుగా నాగాలాండ్ ప్రజలను పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోడీకి ప్రజా సమస్యలు పట్టవన్నారు. దేశంలోని కొంతమంది వ్యాపారుల కోసమే మోడీ పనిచేస్తున్నారని ఆరోపించారు. నాగాలాండ్ ప్రజల సమస్యలపై పార్లమెంట్లో పోరాడతానన్నారు రాహుల్. భారత్ జోడో న్యాయ యాత్ర తర్వాత మరోసారి నాగాలాండ్కు వస్తానన్నారు. నాగా ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు రాహుల్ గాంధీ. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వ టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత భారత్ నిర్దేశించిన 212 లక్ష్యాన్ని ఆఫ్ఘాన్ సమం చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 1 వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి 4 బంతుల్లో 14 పరుగులు చేసింది. అయితే చివరి 2 బంతుల్లో 2 పరుగులు రావడంతో మళ్లీ స్కోర్ సమమైంది. దీంతో మ్యాచ్ మరో సూపర్ ఓవర్కు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 11 పరుగులు చేసి ప్రత్యర్థికి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక బౌలింగ్కు దిగిన బిష్నోయ్ 3 బంతుల్లో కేవలం 1 పరుగే ఇచ్చి 2 వికెట్లు కోల్పోవడంతో ఆఫ్ఘాన్ ఓడిపోయింది.